హాయ్ అండి. ఈ వారము ఓటింగ్ రిజల్ట్ చూసినట్లయితే ఓటింగ్‌లో ఎవరు టాప్‌లో ఉన్నారు, ఎవరు లీస్ట్‌లో ఉన్నారు, అసలు ఎందుకు ఆ లీస్ట్‌లో ఉన్న వాళ్ళకి ఎందుకు అంతగా తక్కువ పడుతుంది ఓటింగు, వాళ్ళు హౌస్‌లో పర్ఫార్మెన్స్ లేదా అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ హౌస్‌లో శ్రీజ రావడం వల్ల ఎవరికి డేంజరు, ఎవరికి టాప్ అంటే కప్పు నుంచి మిస్ అవుతారు అనే దాని గురించి నేను ఒక వీడియో చేశాను, లాంగ్ వీడియో. ఆ వీడియోలోకెళ్ళి చూడండి, చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటది. అసలు శ్రీజ హౌస్‌లో అడుగుపెట్టడం వల్ల కప్పు మిస్ అయ్యేది ఎవ్వరికి అనేది అయితే నేను ఖచ్చితంగా క్లారిటీగా, క్లిస్టర్ క్లారిటీగా ఒక వీడియో చేసి పెట్టాను. మీకు అందరికి నచ్చుతుంది అనుకుంటాను. ముఖ్యంగా కళ్యాణ్ ఫ్యాన్స్‌కి నచ్చుతుంది అనుకుంటాను. పోయి చూడండి, చాలా బాగుంటది. ఇప్పుడు ఓటింగ్ రిజల్ట్ చూసినట్లయితే ఓటింగ్‌లో ఇక మనం చెప్పుకోనవసరం లేదు. తనుజ టాప్ 1లో ఆమె కొనసాగుతూనే ఉంది. ఆమెకొచ్చేసి 36% ఓటింగ్‌తోని టాప్ 1లో దూసుకెళ్తుంది. కళ్యాణ్ సెకండ్ పొజిషన్‌లో ఉన్నాడు. మీరెక్కడ యూట్యూబ్ పోల్స్‌లో చూడండి. ఏ పోల్స్ అన్‌అఫీషియల్ పోల్స్‌లల్లా మన వెబ్‌సైట్‌లోకెళ్ళి సెర్చింగ్ చేస్తే వెబ్‌సైట్‌లో ఇద్దరు ముగ్గురు కూడా ఓట్లేసుకోవచ్చు. అది కరెక్ట్ కాదది. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా తక్కువ. అది ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా 10 మంది పెట్టి 10 మంది కూడా ఓట్లేసుకోవచ్చు. నాకు 10 మంది ఇష్టమని చెప్పి 10 మంది కూడా ఎయొచ్చు. అది కూడా తప్పే, ఫేకే. ఒక ఏది యూట్యూబ్ పోల్స్‌ని మాత్రం మ్యానిపులేషన్ చేయలేరు. మ్యానిపులేట్ అవ్వవు. అది మాత్రం నమ్మండి. దాంట్లో మాత్రం తనుజ టాప్ 1లో ఉంది. ఎక్కడ ఏ పోల్ వచ్చినా కూడా టాప్ 1లో తనుజ ఉంది. ఆమెకు 36% ఓటింగ్ పడుతుంది. కళ్యాణ్‌కి వచ్చేసి 21% ఓటింగ్ పడుతుంది. సంజన గారు థర్డ్ పొజిషన్‌లో ఉన్నారు. ఇమాన్యుయల్ గారు ఓటింగ్ షేర్ అవుతుంది కాబట్టి సంజన గారికి థర్డ్ పొజిషన్‌లో ఆమెకు 12% ఓటింగ్‌తోని ఆమె ఉన్నది. తర్వాత ఫోర్త్ పొజిషన్‌లో రామ్ రాథోడ్ సెటిల్ అయ్యి ఉన్నాడు. అతను కూడా ఈ వారం సేవ్ అవుతాడు. అతనికి వచ్చేసి 9% ఓటింగు. భరణి గారి ఓటింగ్ ఇప్పుడు షిఫ్ట్ అవుతున్నట్టుంది. అతని ఓటింగ్ కూడా ఆమెకు పడుతుంది. అదేవిధంగా రీతు చౌదరికి రీతు చౌదరికి వచ్చేసి 6% ఓటింగ్ పడుతుంది. ఆమె ఫిఫ్త్ పొజిషన్లో ఉంది. ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నది. సింగిల్ డిజిట్ నెంబరే. దాని తర్వాత గౌరవ్ ఉన్నాడు, ఆయనకి 5%. మాధురి ఉంది 5%. డెమన్ పవన్ ఉన్నాడు 5%. డెమన్ పవన్ అందరికంటే లీస్ట్లో ఉన్నాడు. ఈ వారము డెమన్ పవన్ ఇరగదీసిన ఆటలలో ఇద్దరిని భరణి గారిని మన ఇమాన్యుయల్ ఇద్దరిని వదలకుండా పట్టుకున్నాడు. ఇంత బాగా ఆట ఆడుతున్నాడు. పాపం ఈ అబ్బాయికి ఎందుకు వెలివేషన్ రావట్లేదంటే ఈ అమ్మాయి వెనక చాటుగా ఉండిపోతున్నాడు. రీతు వెనక చాటుగా ఉండిపోవడం వల్ల ఈ అబ్బాయి గేమ్ కనపడటం లేదు. ఆడుతాడు, పోయి మన రీతు దగ్గర పులిగోర కలిపినట్టుగా ఏడతారు, తుడతారు, ఇద్దరు కొట్టుకుంటారు భార్యాభర్తల కంటే ఎక్కువ. ఇక అదే లొల్లి కనపడుతుంది తప్ప ఈయన గేమ్ కనపడతలేదు. గేమ్ ఎమ్మటే మళ్ళీ మర్చిపోతారు జనాలు. ఇప్పుడు ఆడతాడు, ఆడంగానే మళ్ళీ అటు పోతాడు, మళ్ళీ రీతి చేత దగ్గర గొడవ వేసుకుంటాడు. ఏదో గొడవ బాత్రూంలో పోయి ఏడవడం, కిచెన్లో పోయి ఏడవడం, బెడ్రూమ్లో పోయి ఏడవడం, ఇవే జరుగుతాయి ఇద్దరి మధ్య. అయ్యో మన డిమాండ్ పవన్ బాగా గేమ్ ఆడిండి అనే లోపల గొడవ అవుతుంది. కథం డిమాండ్ పవన్ గేమ్ డమల్లా పడిపోతుంది. అంటే ఇది ఓటింగ్ డమల్లా పడిపోయి ఈ వారం డేంజర్ జోన్లో ఉంది డిమాండ్ పవన్. దయచేసి డిమాండ్ పవన్ను ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఆలోచించుకొని ఓట్లు వేయండి. డెమన్ పవన్ అసలు పొటెన్షియల్ ఉన్నటువంటి కంటెస్టెంట్, ఆయన టాప్ 5లో ఉండాల్సిన కంటెస్టెంట్. పాపం ఆయన డౌన్ ఫాల్ అవుతుంది ఓటింగ్. ఆలోచించుకొని ఓట్లు వేసుకోండి. ఈ వారం అతను చాలా డేంజర్ జోన్లో ఉన్నాడు. ఇది మరిన్ని అప్డేట్ కోసం మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నేను మంచి ఇంట్రెస్ట్ అయిన వీడియో చేసిన చూడండి, దయచేసి చూడండి. చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి.